అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వర్ణమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు పల్లవి పాడుకుందామండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఆమేన్. మనం మళ్ళీ వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. దినమల్ల ఆశలు పుట్టుచుండెను, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభువా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం ప్రభువా. మనం ఈ వాక్యం చెప్తున్నాం ప్రభువా. ప్రభు మెచ్చిపెట్టి సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరు అందరూ సహాయం చేయమని, ప్రతి ఒక్కరు ఈ వాక్యం అందరూ సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వరి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి మీ కొరకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాట అమలు చేశాను. ఒకటో మాట ఏంటంటే, నీతిమంతుడు ఇచ్చుచుండెను. ఒకటో మాట నీతిమంతుడు ఇచ్చుచుండెను. ఇక్కడ ఎవరండి? ఇక్కడ మన భూమిలో ఎవరు నీతిమంతుడు? మన ప్రభు అయిన ఎవరైనా నీతిమంతుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు నీతిమంతుడు. ఆయన అక్కడే నీతిగా జీవించాడు. ఊరిలో ఆయన అక్కడే ఈ భూమిలో నీతిగా జీవించాడు. అందరికి సహాయం చేశాడు. అందరితోనూ స్నేహం చేశాడు. తన శత్రువుతో కూడా స్నేహం చేశాడు. ఎవరైతే తన దగ్గరికి రావట్లేదో వాళ్ళని వేరేగా మనసు మార్చాడు. వాళ్ళ హృదయాలు తెరబడ్డాడు. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఆయన మనకు ఏమి చేయుచున్నాడండి? మనకు ఏం చేస్తున్నాడు? మన పాపాలను మనకు విముక్తి లభించినాడు. ఆయన మనకి ఆ పాపం మనల్ని బయట లాగుతున్నాడు. అదే మనకి బహుమతి ఏంటండి? ఆయన మళ్ళీ ఏంటంటే ఆ పాప మనలను బయట లాగుతున్నాడు. ఆ పాపం నుంచి బయట లేకపోతే నువ్వు అగ్గుండలో పడిపోతావు. నీ జీవితం మారిపోద్ది. నీ జీవితం ఏమైద్దామా? నీ జీవితం మారిపోద్ది. నువ్వు బాగుపడవు. నీవు కూడా అగ్నిలో కలిసిపోతావు. నీ జీవితం అంతా పాపంగా మారిపోద్ది. జీవితం అంటే చీకట్లో మారిపోద్ది. ఆ దేవుడు అమ్ము, నా ప్రజలు చీకట్లో పడకూడదు, నా ప్రజలు పాపంలో ఉండకూడదు అని దేవుడు ఆలోచించాడు. కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. ఏంటండి, దేవుడు మనలను అలా నా ప్రజలు వీళ్ళని కాపాడాలని ఆలోచించాడు. కాబట్టే మనము ఇలా ఉన్నాము. ఆ దేవుని కృప దేవుడు మమ్మల్ని ఆచరించాడు. కానీ మనం ఆయన మీద జాలి తలచట్లేదు. ఏంటండి, మనం ఆయన మీద జాలి తలచలేదు. మనం ఆయనకు ఆరాధన చేయట్లేదు. నీ ప్రాణము నా ప్రాణము కాపాడ దేవుడు కాపాడ మనం ఏం ఆలోచించట్లేదు. నీ ప్రాణాన్ని కాపాడతాయి. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడే. నీ ప్రాణాన్ని తన ప్రాణాన్ని కలసులు అర్పించాడు. నీ భారము నా భారము కలసులని మోసాడమ్మా. ఆయన నిన్ను నమ్మేదేవుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమిస్తాడు. ఇంకేంటండి, చూడండి, ఇంకేమన్నాడండి? ప్రభు ఏం చెప్తున్నాడండి? కాబట్టి మనము చేస్తున్న ప్రభువు ఏమని చేస్తున్నా అని, నాకు ఏదో ఒక రోజు మనకు పంట లభించింది. ఏంటండి, నీవు ఎప్పుడైతే వేరే వాళ్ళకి మంచి పని చేస్తావో, నువ్వు ఎప్పుడు దేవునికి దేవుని పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనం చెప్పుకున్నాక దేవుడు అందరికీ మంచి పనులు చేస్తున్నాడు. దేవుడు అవన్నీ అందరినీ క్షమించాడు. దేవుడు ఏమన్నాడండి? భేదం ఏమి అందరూ పాపం చేసి దేవుని నిర్మోహను పొందలేకపోతున్నారు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడండి? దేవుడు నిన్ను ఆ మహిమకు చేర్చడానికి ఆయన తన పాప నుంచి కాపాడతానికి తన ప్రాణాన్ని అర్పించాడు. నీకు ఒక పని చేస్తే దానికి ఎన్ని లాభాలు వస్తుంది తెలుసా? నీవు ఒక మంచి పని చేస్తే దానికి ఎన్ని లాభాలు వస్తాడండి? దేవుడు నీకు దానికి తగ్గంత ఫలము నీకు ఇస్తాడు. ఆ ఫలము నువ్వు ఎప్పుడు మంచి పని చేస్తావు అనుకో, అది ఎప్పుడు నీకు ఆ ఫలము నీకు ఎప్పుడు అందాలో అప్పుడు దేవుడు నీకు అందిస్తాడు. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా, మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం ప్రభువా. మరి మీ వాక్యం చెప్పడం ప్రభువా, చెప్పడం మీ సహాయం చేసి ప్రభువా, దాన్ని బట్టి మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం ప్రభువా.
మరి వాక్యం చెప్పడం మీరే నాకు మంచి జ్ఞానాన్ని మీ చేతిలో చేసిన వాక్యం తెచ్చుకున్నాం ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని సహాయం చేయండి, వాళ్ళ జీవితం మాట సహాయం దీవించండి. ప్రతి ఒక్కరు మనం ఈ వాక్యం తెలుస్తుంది ప్రభువా. మీరు మాకు ఈ వాక్యం తెలియజేసే ప్రభువా, మీరొక్క మా నీతి మందిని నిలిచే ప్రభువా. మేము నీతి మందులు కంటే మేము కూడా మిమ్మల్ని ఆరాధన చేయడానికి సహాయం చేసామని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి మీ కొరకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.